ఆ అడవులు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి అస్థిపంజరాలు బయటపడుతుంటే అక్కడంతా ఏదో తెలియని భయం. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అడవిలో దొరికిన అస్థిపంజరాలు ఎవరివి? అక్కడికి ఎలా వచ్చాయని ఎందుకు ఆరా తీయట్లేదు? అవి సామాన్యులకు వస్తున్న సందేహాలు కావు, ఏకంగా కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్న ప్రశ్నలు ఇవి. ఇంతకీ ఆ అడవిలో ఏం జరుగుతోంది? నిజామాబాద్ జిల్లాలోని బడా పహాడ్ అటవీ ప్రాంతం. ఏప్రిల్ 20న ఓ యువకుడి ఆస్తికలు కనిపించాయి. అంతా షాక్. మరుసటి రోజే కొద్ది దూరంలో మరో 3 మృతదేహాల ఆస్తికలు కనిపించాయి. ఇలా అడవిలోకి వెళితే మరిన్ని శవాలున్నాయంటూ జలాల్పూర్ గ్రామస్తులు చెబుతున్నారు. వరుసగా ఆస్తికలు బయటపడితే పోలీసులు అలర్ట్ అవుతారు. ఏం జరుగుతుందోనని నిఘా పెడతారు. కానీ మరుసటి రోజు హనుమాన్ జయంతి కావడంతో జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ పేరుతో పోలీసులు అడవిలోకి వెళ్లలేదు. మరుసటి రోజు వెళదామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అడవిలో అడుగు పెట్టలేదు. 20న దొరికిన ఆస్తికలు ఓ యువకుడివని తేలింది. 100 రూపాయలు దొంగతనం చేశాడన్న కారణంతో ఆ యువకుడిని ఏజెంట్లు కొట్టి చంపి కాల్చేశారని బడాపహాడ్, జలాల్పూర్ గ్రామాల్లో జనం కోడెక్కువస్తున్నారు. కానీ యువకుడి కుటుంబ సభ్యుల మాట మరోలా ఉంది. ఏప్రిల్ 21న మీడియాతో మాట్లాడిన యువకుడి తల్లి, సోదరుడు తమ వాడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు అనడం కంటే పోలీసులే అలా చెప్పించారన్న అనుమానాలు ఉన్నాయి. ఆత్మహత్యగా తేల్చేసి కేసుకు మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఇంకోటి కూడా గొడవాడ గుట్ట పైన ఎత్తుంటే ఒక 1.5 కిలోమీటర్ దూరంలో అక్కడ కూడా ఒక పుర్రె ఉంది. అక్కడ ఆ పుర్రెకు సంబంధించిన కొద్దిగా తల వెంట్రుకలు ఉన్నాయి. దాన్ని బట్టి అది లేడీ అనుకుంటున్నాం. ఈ యువకుడి తల్లి, సోదరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని సంఘటనకు సంబంధించి వాంగ్మూలం రికార్డు చేయాలి. కానీ పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇవే అనుమానాలను కేంద్ర నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సేకరించారని సమాచారం. పోలీసులు గాలింపు చేపట్టకుండా అలసత్వం చూపుతున్నారని కేంద్ర నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. బడాపహాడ్లో దాష్టికాల గురించి చాలా ఉదాహరణలున్నాయి. భక్తుల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుకోవడం, ప్రశ్నించిన వారిని చితకపాత్రం తదితర దాష్టికాల వెనక జలాల్పూర్లోని ఓ వ్యక్తి ప్రమేయం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈయనకు జిల్లాలో పలువురు ఎస్ఐలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈయనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే బడాపహాడ్ ప్రశాంతంగా ఉంటుందని పరిసర గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అతనే ఇప్పుడు ఓ కీలక నేత సాయంతో యువకుడి మరణం కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. అందుకే పోలీసులు ఆత్మహత్య అన్న కోణాన్ని తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది. ఇది ఆత్మహత్య అయితే అడవిలో దొరికిన మిగతా అస్థిపంజరాల సంగతి ఏంటి? ఈ ప్రశ్నకు పోలీసుల దగ్గర సమాధానం లేదు. అవి కూడా అడవి పాలు చేయాలన్న ధోరణితో పోలీసులు వ్యవహరిస్తున్నారని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు వారిని హతమార్చిండ్రు, ఏది దీనికి మూలాలు, మరి అదే రకంగా శంకర్ హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ విషయాలు వెలికి తీయాల్సినటువంటి దగ్గర దీన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి శంకర్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం, మరి జరిగినటువంటి సంఘటన వెలికి తీయాల్సిన దగ్గర అది దర్గా దగ్గర ఏదో మరి వచ్చి చనిపోయినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నాయి. బడాపహాడ్లో దారుణాలపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీయటం జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంది. అటవీ ప్రాంతాన్ని జల్లెడపడితే మరిన్ని దారుణాలు వెలుగు చూస్తాయన్న వాదన వినిపిస్తోంది. కానీ పోలీసులు ఎందుకిలా సైలెంట్ గా ఉన్నారు? అడవిలో శవాలు ఎక్కువగా దొరికితే తమకు ఇబ్బందికరంగా ఉంటుందని పోలీసులు భయపడుతున్నారా? లేక నేరాలకు పాల్పడ్డ వాళ్లు ఈ లోపు అడవిలోకి వెళ్లి ఆస్తికలు మాయం చేసేలా పోలీసులు పరోక్షంగా సహకరిస్తున్నారా అన్న సందేహాలున్నాయి. కేంద్ర నిఘా వర్గాలు దృష్టి సారించడంతో నిజాలు నిలకడగా బయటపడే అవకాశాలు ఉన్నాయి.